చాపక్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు పడినప్పటికీ తిలక్ మాత్రం తన విరోచిత పోరాటం కనబరిచాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. తిలక్ 55 బంతుల్లో 4 4లు 5 6లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 166 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తిలక్ వర్మ గత 4 టీ20 ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. తద్వారా టీ20లో 2 అవుట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా తిలక్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ మార్క్ చాప్మెన్ పేరిట ఉండేది. చాప్మెన్ టీ20లో 2 అవుట్ల మధ్య 271 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్ తో చాప్మెన్ రికార్డును ఈ హైదరాబాదీ బ్రేక్ చేశాడు. టీ20లో 2 అవుట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు 318 తిలక్ వర్మ 107, 120, 19, 72, 271 మార్క్ చాప్మెన్ 65, 16, 71, 104, 15, 240 ఆరోన్ ఫించ్ 68, 172, 240 శ్రేయస్ అయ్యర్ 57, 74, 73, 36, 239 డేవిడ్ వార్నర్ 100, 60, 57, 2, 20. ఇక ఈ మ్యాచ్లో తోలుతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోష్ బట్లర్ 30 బంతుల్లో 2 4లు 3 6ల సాయంతో 45 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలవగా, బ్రైడెన్ కర్సే 17 బంతుల్లో 1 4, 3 6లతో 31 పరుగులు చేశాడు. జెమీ స్మిత్ 12 బంతుల్లో 1 4, 2 6ల సాయంతో 22 పరుగులతో దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు సాధించగా, హర్షదీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య 3వ టీ20 మంగళవారం జనవరి 28 రాజ్కోట్లో జరగనుంది.